మరి సుబ్బరాజు గారు, మరో అంశం ఏంటంటే ఇక టీటీడీలో కొంచెం గోల్మాల్ జరిగింది జగన్ హయాంలో. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ కాటేజీలు, గెస్ట్ హౌస్లో బుకింగ్లో స్కాములు జరిగినటువంటి ఆరోపణలు వచ్చింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గతంలో ఈవో ధర్మారెడ్డి ఉండగా గతంలో టీటీడీ చైర్మన్పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఏ విధంగా చూడొచ్చు? అంటే దీంట్లో 2 అంశాలు ఉన్నాయండి. వాళ్ళ ప్రధాన పత్రికలన్నీ కూడా కొన్ని రాజకీయటువంటి ప్రయోజనార్థం విడిపోయి, దానికి మళ్ళీ సామాజిక, ఆర్థిక అంటుకున్న వార్తా పత్రికల యొక్క దీన్ని బట్టి కూడా ఒక వార్తని ప్రధానంగా మెయిన్ పేజ్, ఫ్రంట్ పేజ్ హెడ్‌లైన్‌ల, బ్యానర్ హెడ్‌లా తీసుకొచ్చింది అదే. అదే ఇంకొక సందర్భంలో పక్క దాంట్లో పక్క రాష్ట్రంలో జరిగితే అది 8వ పేజీలో చిన్న సింగిల్ కాలము 8 సెంటీమీటర్స్ ఆ వార్తగా అయిపోతుంది. సో ఇక్కడేంటంటే అట్లా అని మనం టీటీడీలో వా జరిగిందేది చిన్నదని చెప్పాల్సిన అవసరం లేదు. లేతే అది అక్కడ ప్రపంచ భూకంపం వచ్చి అల్లకల్లోలం అయిపోతుందని చెప్పలేదు. దాతలకి సంబంధించినప్పుడు మీరు, నేను ఎవరైనా మనం సొంతంగా టీటీడీ లాంటి చోట్ల సొంతంగా కాటేజీ అంత విలువైంది కట్టుకున్న తర్వాత సహజంగా ఏమని ఆలోచనిస్తాం, మనకు సంబంధించినోళ్ళు 20 ఏళ్ళు అనేది టెక్నికల్. సో, దాంట్లో జరిగిన కుంభకోణం 200 కాటేజీలు అంటున్నారు. కొన్ని సంవత్సరాలు అంటున్నారు. దాంట్లో కొంతమందికి వాళ్ళు ఉచిత పాస్‌లు ఇవ్వటం, ఉచిత దర్శనాలు లేకపోతే అనాయాచిత ప్రయోజనాలు పొందటం అంటే, దానికి ఒక అమౌంట్‌గా టీటీడీకి జరిగిన నష్టం ఎన్ని కోట్లు అనేది దాన్ని బట్టి మనము దాన్ని అది ఎంటుకనా లేకపోతే కొండ అనేది, అంటే అవినీతి ఎంటుక లాంటిదా, కొండ లాంటిదా అనేది తెలుసుకోవాలంటే దాని యొక్క పరిణామం, దాని క్వాంటమ్ ఆఫ్ దర్యాప్తు జరిపించాలంటారు. దర్యాప్తు జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అంటారు. అంటే ఒకటి దర్యాప్తుకి సంబంధించినంత వరకు జరగటం అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ గా ఉండాల్సిందే. ఎప్పటికప్పుడు నిఘా పర్యవేక్షణ దర్యాప్తులు అనేది ఇంటర్నల్ గా వాళ్ళకి ఒక స్వతంత్ర సంస్థను ఒకటి టీటీడీ కొంతకాలం నుంచి విపరీతమైనటువంటి వార్తల్లో ఆ ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వంలో కూడా విపరీతమైన తిరుపతి అనేది ఒక సెంటర్ స్టేజ్కి రావటం అనేది దేశ హిందుత్వ రాజకీయాల యొక్క కొనసాగింపుగా కొత్తగా రాష్ట్రంలో వస్తున్న కొత్త పరిణామంగా చూడాలి. యాక్చువల్గా ఇంతకుముందు ఈ టీటీడీ గురించి ఎప్పుడు వార్తలు వచ్చినా రద్దీగా ఉంది. ఇవాళ ఎంతమంది ప్రయాణికులు. కానీ సుబ్బరాజు గారు, ఆధ్యాత్మిక కేంద్రం హిందువులు కలియుగ వైకుంఠుని సన్నిధిలో కూడా ఈ రాజకీయ రంగు పొలవటం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? గత ప్రభుత్వాలు అవ్వచ్చు, లేకపోతే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో. ఏమో మరి దాన్ని ఇప్పుడు కామెంట్ చేయాలంటే కొద్దిగా బాధాకరమైన చేదుది ఏంటంటే, రాజకీయ రంగులు పొలవటం అనేది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయి అతని మీద సుప్రీంకోర్టు కూడా ఇట్లాగా మాట్లాడకుండా ఉండాల్సిందే, అట్లా మాట్లాడటం తప్పు అని అవిశ్వసించింది. దాని గురించి మాట్లాడాలంటే చాలా బాధాకరమైంది. ఎందుకంటే ఆ పవిత్రత అనేది హృదయం నుంచి రావాలి. తప్పులు జరిగితే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అంతర్గతంగా మనం దాని మీద ఖచ్చితంగా పరిశోధించాలి, దాని మీద నిఘా వ్యవస్థ ఉండాలి, దాన్ని నిగ్గు తేల్చాలి. కానీ ఇల్లు ఏదో మన ఇంట్లో ఏదన్నా చిన్నది జరిగితే ప్రతిసారి రూఫ్ టాప్ ఎక్కేసి అక్కడి నుంచి ఏదో ఇంట్లో ఏదో జరిగితే ఏదో గొంతెత్తి అరుస్తామని డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి ఏదో పాట రాస్తాడు. సో ప్రతిదాన్ని మనం భూతద్దంతో కాకుండా ఫస్ట్ ఇంటర్నల్ గా ఇట్లాంటి పేపర్లు ఇట్లాంటి వార్తలు ప్రచురించాల్సిందే. దాని మీద టీటీడీ స్పందించాల్సిందే. ఆ స్పందించడం అనేది ఒక రెగ్యులర్, ఎవడు ఒక్కతను కూడా దానికి ఆ పర్టికులర్ సంస్థ, ప్రత్యేకమైన సంస్థ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఒక భవిష్యత్తులో ఉత్తరం రాసిన స్పందించి వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన ఒక విధమైన బాధ్యతాయుతమైనటువంటి జవాబుదారీతనంతో కూడిన టీటీడీ అంటే రాజకీయ అంశాలకు తావు లేకుండా ఒక స్వయం ప్రతిపత్తి కల్పించాల్సినటువంటి అవసరం ఉందంటారు. రైట్. థ్యాంక్ యూ సుబ్బరాజ్ గారు. రైట్. థ్యాంక్ యూ సుబ్బరాజ్ గారు, విశ్లేషణ అందించినందుకు. రాజకీయ విశ్లేషకులు